తెలుగు ప్రజలందరికీ జై శ్రీరామ్. ప్రభుత్వ ఉద్యోగులు అలాగే కొన్ని ప్రైవేట్ కంపెనీలు మనకు పింఛని రిటైర్మెంట్ పింఛని ఇస్తాయి. కానీ ఎవరైతే భారతదేశంలో ఉన్నటువంటి రైతులకు రిటైర్మెంట్ అనేది ఉంటుందా? రిటైర్మెంట్ తర్వాత పింఛని అనేది కూడా వస్తుంది ఒకవేళ ఉంటే అనేది ఈ విషయాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో అంటే తెలుగు భాష అర్థమయ్యే ఈ రెండు రాష్ట్రాలు కాబట్టి ఈ రెండు రాష్ట్రాలకు దాదాపు రైతాంగానికి శుభవార్త అని చెప్పవచ్చు. నెలకు 1000 రూపాయల పింఛను నుంచి 5000 పింఛని వరకు. ఇదేంద్ర బాబు పింఛన్ అనేది ఒకటే రకంగా ఉంటుందని అనుకుంటే ఇది ఈ రకంగా ఉండదు. 3000 పింఛన్ కూడా ఉన్నది, కాకపోతే దానికి అర్హత ఇవ్వరు. 5000 పింఛన్ కూడా ఉన్నది, దానికి అర్హత ఇవ్వరు. ఏం పత్రాలు కావాలి, ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంటే మనము ఈ పింఛన్కి ఎలిజిబుల్ అంటే అర్హులము అవుతాము అనే విషయాలన్నీ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటున్నాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేయాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ నాకు రెండు కళ్ళ లాంటి వారు. భారతదేశం అంతా నా హృదయం లాంటిది కాబట్టి మన భాష అర్థమవుతుంది అంటే మన కళ్ళు చూసే అంతనే మనం మాట్లాడతాం. ఇక గుండె సప్పుడు అంతా ఉంటుంది కానీ అన్నీ మాట్లాడలేము కాబట్టి సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతాంగానికి ఈ యొక్క పింఛని విధానం అనేది వివరంగా అర్థమయ్యేటట్టు ఒకసారి వివరిద్దాము. ఇగో రైతులకు ప్రతి నెల 3000 పింఛన్ వెంటనే ఇలా అప్లై చేసుకోండి అని మనకు వచ్చినటువంటి అప్డేట్. దాని గురించి ఒకసారి వివరంగా చూద్దాం. రైతులకు పింఛన్ పథకం ప్రతి నెల 3000 వృద్ధాప్య భరోసా అని పిఎం కిసాన్ మన్ధన్ యోజన. ఈ స్కీమ్ అంటే అందరికీ అర్థమైంది. ఒకసారి మీరు గూగుల్లో కానీ ఇంకా ఏదైతే మనకు పిఎం కిసాన్ వెబ్సైట్ ఉందో దాంట్లో కూడా మీరు సెర్చ్ చేసిన మీకు వస్తుంది పిఎం కిసాన్ మన్ధన్ యోజన అనేది. దీనికి అర్థం ఏంది అనేది ఇప్పుడు పింఛని స్కీమ్ అన్నట్టు. పింఛని స్కీమ్ ఫ్రమ్ ఫార్మర్స్ 3000. ఓకే, దీని గురించి మనము ఒక్కసారి మాట్లాడుకుంటే 3000 పెన్షన్ అండ్ ఫార్మర్స్ అప్లై ఆన్లైన్. ఎలా అప్లై చేసుకోవాలి, దాని విధానం ఏంది, దాని కథ ఏంది తెలియదు అయితే మనం అప్లై చేసుకోలేము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో గురించి కొంచెం లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేస్తే మీకు అర్థమవుతుంది. రైతు కష్టంతోనే దేశం నడుస్తుంది, కానీ వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన తర్వాత వారికి ఆదాయం లేక ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలోనే రైతులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన, బ్రాకెట్లో పిఎంకేఎంవై. పిఎం అంటే మోడీ అన్నట్టు, ప్రైమ్ మినిస్టర్. కేఎంఐ అంటే ఇది కిసాన్ మన్ధన్ యోజన. షార్ట్కట్లో మన గీడికెళ్ళే పథకం పేరు కిసాన్ మన్ధన్ యోజన అనేది కేఎంవై షార్ట్కట్లో. ఓకే, మీరు కిసాన్ మన్ధన్ యోజన గురించి ఎక్కడ తెలుసుకున్నా కూడా మీకు చెప్తారు. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న రైతులకు ప్రతి నెల 3000 పింఛన్ లభిస్తుంది. దీన్ని రైతులకు జీవితాంతం అందించనుంది. ఈ పథకం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరు అర్హులు, ప్రధాన లబ్ధి ఏమిటి అనే వివరాలు ఇప్పుడు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయ్యో, పథకం వివరాలు ఏంటంటే పథకం పేరు ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన. ప్రారంభమైంది 2019. ప్రతి నెల 3000 జీవితాంతం పింఛనిస్తారు. లబ్ధారు చిన్న మరియు సన్నకారు రైతులు. అంటే ప్రయోజనం ప్రారంభం వయసు 60 ఏళ్ళు దాటిన తర్వాత. పథకం మేనేజ్మెంట్ భారత ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్. ప్రతిరోజు ప్రభుత్వం సంబంధించిన వివరాలకు ఇక మనం దీని గురించి తెలుసుకుంటే
ఇక్కడ ఎవరు అర్హులు, ప్రతిదానికి అర్హత అనేది ఉండాలి కాబట్టి ఇక్కడ ఎవరు అర్హులు, అర్హులకే పింఛన్ లభిస్తుంది కాబట్టి మరి ఎవరు అర్హులు అనేది మనం తెలుసుకుందాం. ఎవరెవరు అర్హులు, ఈ పథకాన్ని తీసుకోవాలంటే ఈ అర్హతలు ఉండాలి. వయసు 18 నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఉండాలి. కనీసం ఇందుకు 5 ఎకరాల లోపు సొంత వ్యవసాయ భూమి ఉండాలి. 5 ఎకరాల లోపు, 5 ఎకరాల మీద కాదు, 5 ఎకరాల లోపు ఉండాలి. భూమి స్థానిక భూ రికార్డుల్లో నమోదై ఉండాలి. దీనికి వివరంగా చెప్పాలంటే మనకి ఏదైతే భూమి ఉన్నదో మనకు మండలం ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. దాంట్లో అక్కడ మన భూమి ఇదిగో భూ రికార్డుల్లో నమోదై ఉండాలంటే ఎంఆర్ఓ ఆఫీస్లో మన డేటా అనేది, మన భూమి డేటా అనేది ఉండాలి కంపల్సరీగా. ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక విధంగా ఆన్లైను, తెలంగాణలో ఒక విధంగా ఆన్లైన్. ఈ రకమైన ఆన్లైన్లో మన భూమి అనేది కంపల్సరీ ఉండాలి. రైతు ఇతర ప్రభుత్వ అంటే పెన్షన్ పథకాల్లో సభ్యుడు కాకూడదు. ఒకటి ఎన్పిఎస్, ఈపీఎఫ్ఓ, ఈబిఎస్ఐ లాంటివి. అంటే ఇదేంటి అంటే రిటైర్మెంట్ అనే తర్వాత వచ్చే పింఛనీలు. కానీ ఇవి కాకుండా మనకు వృద్ధాప్య పింఛన్, ఇప్పుడు ఆంధ్రాలో 60 సంవత్సరాలు అనుకుందాం, తెలంగాణలో 57 సంవత్సరాలు అనుకుందాం, అది వృద్ధాప్య పింఛన్. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన 4 విభాగాల లాంటి పింఛన్ ఏంటి అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే పింఛన్లు. ఇలాంటి పింఛన్లకు వాళ్ళు తీసుకోకూడదు. అట్లనే రైతు ఇంకా ట్యాక్స్ కూడా చెల్లించకూడదు. ట్యాక్స్ చెల్లించేటోళ్ళు కూడా దీనికి అర్హులు కాదు అని ఇక్కడ మనం స్పష్టంగా తెలిసిపోయింది. ఇక లాస్ట్ విషయం ఏంటంటే ప్రీమియం ఎంత చెల్లించాలి. అసలు క్లియర్ ముచ్చట ఏంటి అంటే మొత్తానికి పింఛని పొందాలి. అసలు రైతుకి ఎవరిస్తారా పింఛని అంటే ఎట్లా రిటైర్మెంట్ అయిన తర్వాత పింఛని అనేది ఇవ్వరు కాబట్టి 18 సంవత్సరాల నుంచి పిఎం కిసాన్ మన్ధన్ యోజనలో మనం భాగస్వామి అయ్యి నెలకు ఎంత చెల్లించాలి, నెలకు ఎంత చెల్లిస్తే సంవత్సరానికి ఎంత అవుతుంది, ఎన్ని సంవత్సరాలు చెల్లించాలనేది ఇక్కడ ఉన్నటువంటి డబ్బాలో ఉన్నది మొత్తం. దానికి ఎంత చెల్లిస్తే మనకి ఎంత వస్తుంది ఆ మొత్తం చూసుకుంటే ప్రీమియం ఎంత చెల్లించాలి. రైతు వయసును బట్టి ప్రతి నెల చెల్లించవలసిన ప్రీమియం ఇలా ఉంటుంది. వయసు, ప్రీమియం, కేంద్రం చెల్లించే మొత్తము ఇక్కడ మొత్తం 18 ఏళ్ళు ఉన్నోళ్ళు 55 రూపాయలు చెల్లించాలి. కేంద్రం 55 రూపాయలు చెల్లుతుంది. అంటే మనము 55 రూపాయలు కడితే సెంట్రల్ గవర్నమెంట్ 55 రూపాయలు కడుతుంది, మొత్తం 110 అవుతుంది. 25 ఏళ్ళు ఉన్నోళ్ళు 85 రూపాయలు మనం కడితే 80 రూపాయలు వాళ్ళు కడుతారు, 170 రూపాయలు అవుతుంది. 30 ఏళ్ళు ఉన్నోళ్ళు 110 కడితే 110 కడుతుంది, 220 అవుతుంది. 35 ఏళ్ళు ఉన్నోళ్ళు 150 కడితే 150, 300 అవుతుంది. 40 ఏళ్ళు లాస్ట్ 200 కడితే 200 మనకు కడుతుంది, 400 అవుతుంది. కానీ ఇక్కడ ఇచ్చిందల్లా ఓన్లీ 3000 పింఛన్కి మాత్రమే. కాకపోతే 18 ఏళ్ళ వయసు నుంచి స్టార్ట్ చేసాం అనుకో తక్కువ, నెలకు 55 రూపాయలు, సంవత్సరానికి ఎంత అవుతుంది? ఓన్లీ 40 సంవత్సరాలు మాత్రమే. ఇక కనిపిస్తుందా? 40 సంవత్సరాల వయసు దాకానే మనము కట్టడం అనేది జరుగుతుంది. తర్వాత మనం కట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా పెన్షన్ రిటైర్మెంట్కి ఎట్లా వస్తుందో ఆ రకంగా మనకు రావడం అనేది ఉంటుంది. ఇక్కడ ఇగో రైతు ఎంత ప్రీమియం చెల్లిస్తే అదే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చెల్లిస్తుంది. 60 ఏళ్ళు ఇక్కడ చూడిగో 60 ఏళ్ళు వచ్చిన తర్వాత రైతుకు ఇకపై చెల్లించవలసిన అవసరం లేదు. అదే రోజు నుంచి నెలకు 3000 జీవితాంతం పొందుతారు. ఇది క్లియర్గా మీకు చెప్పినటువంటి విషయం. మనము ప్రతి నెల కట్టుకుంటూ పోతే 55 రూపాయలు 18 ఏళ్ళ నుంచి. నీకు వయసు పెరిగినా నువ్వు 18 ఏళ్ళప్పుడు స్టార్ట్ చేస్తావు చూడు, నీకు అదే 55 రూపాయలు. నువ్వు 20 ఏళ్ళకి స్టార్ట్ చేస్తే దానికి ఆ లెక్క ఉంటుంది. 25 ఏళ్ళకి స్టార్ట్ చేస్తే ఆల్రెడీ ఇచ్చారు, 25 ఏళ్ళకి 85 రూపాయలు, 30 ఏళ్ళకి కడితే 110 రూపాయలు. ఇలా సంవత్సరాలు దాటిన కొద్దీ మనకు ప్రీమియం కట్టడం పెరుగుతూ ఉంటుంది. కానీ మొత్తానికి ఈడ మనం చూసుకున్నది అయితే 3000 పింఛన్ మాత్రమే ప్రతి నెల. 5000 రైతులకు 5000 పెన్షన్ వరకు ఉన్నది. మీరు ఒకసారి మన్ ధన్ యోజన స్కీమ్లో క్లారిటీగా తెలుసుకోవాలంటే ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళురి,
చదువుకోని వాళ్ళు అయితే ఇంకా యూట్యూబ్లో కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి, అవి కూడా తెలుసుకోర్రి. ఈ పిఎం కిసాన్ మన్ధన్ యోజన గురించి నేను కూడా ఇంకా క్లారిటీగా వీడియో చేస్తా. ఎందుకంటే నాకు కూడా కుతూహలం రైతుల కోసం మంచి మంచి సబ్జెక్టులు మంచి మంచి వీడియోలు పట్టుకురామాలి. అలాగే సమాజం కోసం పనికొచ్చి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటా. ఎప్పుడు మన ఛానల్ను ప్రశ్న ఇన్ 1 అంటే మనను మనం ప్రశ్నించుకోవాలి ఒక్కసారి. దీని అర్థం అదే. ప్రశ్న ఇన్ అంటే మనము, 1 నిన్ను నువ్వు ఒక్కసారి ప్రశ్నించుకో, నీ జీవితం ఏంది అనేదే దీని అర్థం. అందుకనే నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలంటే నేను పెట్టే వీడియోలు కంపల్సరీ చూడాలి. సబ్స్క్రైబ్. జై శ్రీరామ్. ప్రతి ఒక్కరికి జై జై శ్రీరామ్.